హలో బాబాయ్, ఎక్కడన్నావే? హైదరాబాద్ పోతున్నావా? మరి ఏం సంగతి బాబాయ్? బాబాయ్ మరి ఇప్పుడు హైదరాబాద్ పోతాం, మరి నన్ను ఏం చేయడం? మరి అన్న ఆడ దొరికే పట్టినాక మాట్లాడదామంటావా? ఏం సంగతి? మనీ అడిగిలా తాతయ్య మరి వాళ్ళని? అది సెక్రటేరియట్ కూరగొట్టింది. కొత్తగా కట్టిందా బాబాయ్? కూరగొట్టింది. అది ఆ కూరగొట్టిన కంచెలి ఆయన అసలు అక్కడ ఖర్చులు లేదు, ఆడ దుర్కులు లేదు. వాడు ఇంటి అడ్రస్ చెప్తలేడు. ఏమన్నా ఉంటే ఫోన్ ఉన్నాయి, అప్పుడప్పుడు మాట్లాడతాడు. అన్నా చిత్రం అంటే ఆయన దగ్గర కారు ఉన్నదట, నేను కారు అమ్ముతానంటే నీకు అమ్ముడు పోతుంటే నాకు అప్పయ్యకు నేను అమ్మే వాళ్ళకి డబ్బులు ఇస్తాను కూడా చెప్పిన. 10 రూపాయలు ఎక్కువనే నీకు లాభం అయితే అడిగిస్తాను, ఎందుకంటే నాకు టార్చర్ అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. అమ్మాయి పెళ్లి సెటప్ అయిపోయింది. ఇక ఈ పైసలు వస్తేనే మేము మ్యారేజ్ చేసుకుంటే ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది, పైసలు రాలేదని ఆపుతాను అని చెప్పిన. చెప్తే అన్న నాకు పైసలు నేను తయారు చేస్తాను, అది కాకుండా నాకు కారు అమ్మాయిని ఇస్తాను. కారు అమ్ముడు పోకుంటే అదే కారు నాకు మార్కెట్ కంటే 10,000 ఎక్కువ నీకు ఇప్పిస్తాను కూడా చెప్పిన. చెప్తే సరే అన్న, ఒకవేళ నాకు అమ్ముడు పోకుంటే నేను తీసుకొచ్చి కారు కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాను, దాన్ని అమ్ము అని అన్నాడు. అంటే సరే అని చెప్పి వెయిటింగ్ చేస్తాను. అది సిచ్యువేషన్ ఉన్నది. మరి ఇప్పుడు ఉగాది ఏమంటారు పండుగ, ఉగాది మొన్ననే అడిగినా, మొన్న అడిగితేనే అన్న తయారు చేస్తాను, కార్ వెహికల్ కూడా చెప్తాను ఎవరికన్నా. హోండా అమేజింగ్ ఏదో ఉన్నది, మంచిది, కాస్ట్లీ లేదు. ఇప్పటికని అట్లయితే అవి కొన్ని రోజు ఇంకో నెల మళ్ళీ కొన్ని అడుపుకుందాం. ఇప్పుడు ఒక్కసారి అంటే మనం ఇచ్చాం ఒక్కసారి. అయితే సెక్రటరీ ఉన్నప్పుడు కంపల్సరీ అలా పోతే మనకు దొరికేది ఎక్కడ ఉన్నాం కదా. ఇప్పుడు అది లేకపోయే మనకి ఎలా అడ్రస్ అన్నది దొరకలేదు నాకు. ఇక వాడెందుకు లేడు కానీ నీకు తెలియదు అని వాడేదో అడ్రస్ ఇప్పుడు వాళ్ళ కొడుకు దగ్గర పనిచేసింది. మనం డైరెక్ట్ ఇప్పుడు నేను మొట్టపిల్ల ఉన్నా అని చెప్పి మీరు ఇంటికి దొరుకుతున్న ఉద్దేశంతో మీరు ఫోన్ చేసో చేయకుండా డైరెక్ట్ అయితే నేను దొరుకుతాను. నాకు కెరా అడ్రస్ ఇది కాబట్టి. ఇప్పుడు అందరికి సేమ్ ఇట్లనే వాళ్ళ కొడుకు మినిస్టర్ దగ్గర పిఏ ఉండేది, ఆడుకుంటే కంపల్సరీ వచ్చేది. ఇప్పుడు సెక్రటరీ లేదు, అన్నాడు. అది నిజమా కాదా తెలియదు కానీ ఫారెన్ వేండు అని చెప్పని అన్నాడు. మన పైసలు అంటే ఆయన ఒక్క నెలలో నేను 2 రోజులంతా ఇచ్చిన పైసలు కాదు, ఒక్క నెలలో కావు మన పైసలు అనగా ఒక 2 రోజులలో ఎవరో నేను ఇచ్చినది కాదు. పొజిషన్ అట్లా ఉన్నది సిచ్యువేషన్. మళ్ళా వాడు దొరికితే కారు మెల్లగా సరే నువ్వు అమ్మకుంటే ఎంత కమ్మని చెప్పి నేనే కొంటా అని చెప్పి మెల్లగా మనం తెలిసిన కన్సల్టింగ్ వాళ్ళు ఉన్నారు. లేకపోతే ఇట్లా అన్న వచ్చిపోతుంది. కాకపోతే ఆ కారు ఎంత ఉంటుందో చెప్పు, మనం 4 గట్టుగా చేసుకుని 6 లక్షలు ఫస్ట్ ఇచ్చిన 6 లక్షలు మనకి ఎట్లా భయం లేదు బాబాయ్ గింతలన్నా కాదు. ఇప్పుడు 6 లక్షలు తీసుకున్నా నేను వాళ్ళని నేను ఇప్పుడు మనం మీరు పోయిన సిచ్యువేషన్ లో చూస్తే మనం నమ్మాల్సి నచ్చిందా రోడ్డు మీద ఉండే వ్యవహారం. అడుగుదు నేను పోస్టింగ్ ఏంది మరి ఎట్లా ఏడేసినమ్మా దాన్ని రేంజ్ చూస్తే ఇప్పుడు నేను ఒక్కనే కాదు, నాకు అన్నమాట ఇంకా వేరే వాళ్ళ కూడా ఇచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి ఇచ్చిండే జిఎల్బి శ్రీనివాస్ అన్నట్టు ఆయన ఉన్నాడు. ఆయన సినిమా ఆయన డైరెక్టర్. ఆయన 8 లక్షలు ఆయన ఉన్నాయట. ఆయన కూడా నాకే ఫోన్ చేస్తాను, అన్న ఆయన కలుతాను బాబాయ్ కలుతాను అంటే కలుతాను అంటే అన్న నేను వేరే కళ మా దగ్గరలో తిప్పించింది అన్న, నాకు ఇబ్బంది అవుతుంది అన్న, ఏం చేయాలి అంటే నేనేం నా కారు పిక్కానంటే వాడు దొరకబట్టి ఉన్న కారు గుంటుకుంటే మనకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి వాడిని కూడా నేను సలహా ఆయన కూడా చెప్తలేదు. పరిస్థితి ఎట్లున్నదో మనం ఏం లేదు, ఓ 2 నెలలు 3 నెలల వాళ్ళ నిఘా పెడతారు. వాడు ఎక్కడ దొరికితే అక్కడనే సబ్బలంతా అలాగలుగుతారు అంతే అనుకుంటారు. పైసలు వేరే మీరు దర్శనోడు కావాలనుకుంటారు అంతే. ఇలా జరిగిన ఇప్పుడు ఆయన ఇవ్వబట్టే నాకు పరిచయం, ఆయన కూడా ఇప్పుడు ఆయన కూడా దొరుకుతాడు. అయితే ఆయన దగ్గరికి కెరాఫ్ ఆయన దగ్గరికి వచ్చి కూర్చున్నది అప్పుడప్పుడు, నాకు అక్కడనే పరిచయం అయ్యింది కదా. ఇప్పుడు ఆయన దగ్గర కూడా వస్తాడు.
నేను 600 అడుగుదు బాబాయ్, మీరు ఎక్కువ మాట్లాడదంటుకున్న పోస్టింగ్ ఏంది మరి? మీరు 6 లక్షలు అప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం అట్లా కమిటీ కావాల్సి వచ్చింది, నమ్మవలసి వచ్చింది. మనం అసలు మీరు ఇక నాకు దగ్గర అయిపోయారని లేకపోతే నేను జీవితంలో చేసిన మొదటి తప్పిదం ఇదే, మొదటిది చివరిది. ఆశపడ్డాం బాబాయ్, ఆశపడ్డాం. మన అటే కూడా ఇవ్వాలి కదా, మన దినాలకు 6 లక్షలు పెట్టి ఈ 3 లక్షలు ఇది కూడా కూర్చోడానికి కోసమే నేను ఇవన్నీ ఏదో ఒక్కటి ఏదైనా ఎవరన్నా మంచోళ్ళు తిట్టే వస్తే ఇది ఒక్కటి పడ్డా మంచి ఏదైనా ఒక పెద్ద పంచాయతీ దొరికిన బయటకి ఎక్కితే ఆ తర్వాత నాకేం నాకు పెళ్లి చేయాలన్నది లేదు, ఇవన్నీ ఇది ఒక్క మీ సమస్య నాకు పడితే ఇప్పుడు ఇలా పెళ్లి ఎట్లా చేస్తాం బాబాయ్? నువ్వు ఆలోచించు. నేను చెప్తున్నా, నాకు నేను అంబిషన్, నాకు ఇది ఒక్కటే, ఇక నాకు వేరే అన్ని వేరే లేదు. ఇక ఎప్పుడు చూడు నాకు అసలు జీవితంలో నాకు రంగు ఉన్నదంటే